మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. క్రీస్తు మన కోసము శాపగ్రస్తుడయ్యాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసము ఆయన శాపగ్రస్తంగా మార్చబడినారు. ఎందుకు శాపగ్రస్తంగా మార్చబడినారు అని అంటే, ఆ కింద ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అవును, యేసుక్రీస్తు ప్రభువుల వారు మ్రాను మీద వ్రేలాడడం ద్వారా శాపగ్రస్తుడయ్యాడు. ఆయన మ్రాను మీద ఎందుకు వ్రేలాడబడినారు అని గనక ఆలోచన చేసినప్పుడు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. అవును, మన యొక్క స్థితిని గమనించినప్పుడు మన యొక్క అవిధేయత వలన దేవుని నుంచి దూరమైనటువంటి స్థితిలో ఉన్నాం. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను, క్రీస్తుకు దూరస్తులు అయినటువంటి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, మళ్ళీ తిరిగి దేవునితో సహవాసం చేయించటానికి, దేవునితో కలిసి ఉండటానికి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అవును, అనీతిమంతులుగా ఉన్నటువంటి మనలను తిరిగి నీతిమంతులుగా మార్చబడాలనేటువంటి ఆలోచనతోనే ఆయన తన శరీరంలో చంపబడినటువంటి స్థితిలో మనకు కనపడుతున్నారు. ఆ చంపడము కూడా ఎలాగంటే శాపగ్రస్తమైనటువంటి మరణము, అనగా శిలువ మరణము ఆయన పొందుట ద్వారా ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట, క్రీస్తు శరీర విషయంలో చంపబడినారు, అలాగే ఆత్మ విషయంలో బ్రతికించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన శరీరం అయితే మ్రాను మీద చంపబడింది, కానీ నిత్యము జీవించేటువంటి ఆత్మ మాత్రము తిరిగి లేపబడినటువంటి స్థితిలో ప్రభు ఉంటున్నారు. తద్వారా ఆయన మనందరి శాపాన్ని, మనందరి అవిధేయతలను ఆయన మీద వేసుకొని శాపగ్రస్తుడిగా మారి ఆ శిలువ మీద వేలాడబడినట్లుగా మనం గమనించవచ్చు. అందుకని ఇక్కడ పాపముల విషయమై ఒక్కసారే శ్రమ పడెను. ఆయన పాపము లేనటువంటి వాడు, కానీ మన యొక్క దోషాలను బట్టి, మన యొక్క పాప స్థితి ఆయన మీద వేసుకోవడం ద్వారా ఆయన శ్రమ పడినట్లుగా మనం గమనించవచ్చు ప్రియులారా. కాబట్టి మనందరి దోషాల నిమిత్తమై ఆయన శాపగ్రస్తమైనటువంటి జీవితంలోనికి ఆయన అనుభవించినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇదేనా వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకా అనుదినము ప్రభువుని ఆ మ్రాను మీద వ్రేలాడదీసేవారుగా ఉంటున్నామా, లేదంటే ప్రభు కొరకు మన యొక్క జీవితాలను పరిశుద్ధపరచుకొని నీతిమంతమైనటువంటి జీవితం జీవించేటువంటి వారుగా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకా దూరస్తులైనటువంటి మనలను సమీపస్తులుగా చేయాలనేటువంటి ఆలోచనతో, మనల్ని పరిశుద్ధపరచాలనేటువంటి ఆలోచనతోనే ఆయన మ్రాను మీద వ్రేలాడినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇంకా దూరస్తులుగా ఉంటున్నామా, లేదా క్రీస్తు రక్తంలో మనం కడగబడి ప్రభువుకి సమీపస్తులుగా ఉంటున్నామా ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడై ఉండి దూరస్తులైనటువంటి మనలను సమీపస్తులుగా చేయలేనటువంటి ఆలోచనతోనే ఆయన మనందరి శాపాలను ఆయన మీద వేసుకుని శాపగ్రస్తుడిగా మార్చాడు. తద్వారా మనకి విమోచన కలుగు చేశాడు ప్రియులారా. కాబట్టి ఆయన వైపు చూద్దాం. మన ప్రతి పాపము, అవిధేయత ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకొని తిరిగి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడైనాడు అని పౌలు భక్తుడు రాస్తున్నాడు ప్రభు. అవునాయన, మా అందరి దోషాలు మీ మీద వేసుకొని ఆ అసహ్యమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి ఆ శిలువ మీద
మరణము పొందడం ద్వారానైనా మీరు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు నాయన. మీరు శాపగ్రస్తులుగా మార్చబడడం ద్వారానే మేము మళ్ళీ తిరిగి తండ్రితో సహవాసం ఏర్పడిందనే సత్యాన్ని మేము గమనించినటువంటి వారుగా నాయన. ఇక పాపము జోలికి వెళ్ళకుండా మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత తొలగించుకొని మీకు సమీపముగా జీవించి కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.